రాజస్థాన్‌లోని జైపూర్ లేదా ఉదయ్‌పూర్‌లో జరగాల్సిన ఒక రాయల్ వెడ్డింగ్. 17,00,00,000 బడ్జెట్. ఇది పెళ్ళికి వచ్చే అతిథుల కోసం 2 విమానాలు కూడా సిద్ధం చేసుకున్నారు. ఇదంతా వింటుంటే ఏదో వెండితెర సెట్టింగ్‌లా అనిపిస్తుంది కదా! కానీ పెళ్ళికి కొన్ని నెలల ముందే పెళ్ళికొడుకైన కేతన్ అగర్వాల్ ఒక 400 లోతైన మృత్యు లోయలో శవమై పడి ఉన్నాడు. ఈరోజు ఈ వీడియోలో కేతన్ అగర్వాల్ మర్డర్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ప్లాన్ ఎవరిది? దానికి సంబంధించిన ప్రతి డీటెయిల్‌ని టైమ్ స్టాంప్‌తో సహా చూద్దాం. కేతన్ అగర్వాల్ ఒక 26 ఇయర్స్ యంగ్ మన్. కేతన్ అగర్వాల్ ఎంఎస్ కంప్లీట్ చేసి తన ఫాదర్ బిజినెస్‌లో సీఎంఓగా వర్క్ చేస్తున్నాడు. ఈ కేతన్ అగర్వాల్ స్టోరీలో విలన్ సియా గోయల్. ఆమె ఒక 20 ఇయర్స్ గర్ల్. ఆమె తన సొంతంగా ఒక బేకరీ రన్ చేస్తూ తన స్టడీని కంటిన్యూ చేస్తుంది. వీళ్ళిద్దరికీ ఈ ఇయర్ ఫిబ్రవరి మంత్‌లో ఎంగేజ్‌మెంట్ అయింది. కానీ అసలు కథ ఏంటంటే సియా మనసులో వేరొకరున్నారు. అతడే 22 ఇయర్స్ చేతన్ బాబులాల్ చౌదరి. అతను పూణే మార్కెట్ యార్డ్‌లో డ్రై ఫ్రూట్స్ బిజినెస్ చేసే ఒక వ్యక్తి. ఇక్కడ సియాకు చేతన్‌కి మధ్య ఉన్నది కేవలం ఒక ఫ్రెండ్‌షిప్ మాత్రమే కాదు. వీరిద్దరి మధ్య కేవ కేవలం గత 6 నెలల్లోనే 2004 ఫోన్ కాల్స్ జరిగాయి. అంటే సుమారు 238 గంటల పాటు వీరిద్దరు మాట్లాడుకున్నారు. ఈ మాటలన్నీ బహుశా కేతన్ ఎలా చంపాలి అనే కుట్ర గురించే అనుకుంటా. కేతన్ ఫ్యామిలీ జూన్ 6న ప్రీ వెడ్డింగ్ షూట్ బాలిలో ప్లాన్ చేశారు. కానీ మాస్టర్ మైండ్ అయిన సియాకు తెలుసు, ఒకవేళ విదేశాల్లో హత్య చేస్తే అక్కడ దొరికిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని. కానీ ఇక్కడే ఆమె ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ముంబై ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్న దారిలోనే మధ్యలో ఒక హోటల్‌లో ఆగారు వాళ్ళు. అప్పుడు ఆమె తన మొబైల్ ఫోన్ మర్చిపోయానని, వాళ్ళిద్దరి పాస్‌పోర్ట్స్ ఉన్న బ్యాగ్ తీసుకొని, అందులో నుంచి కేతన్ పాస్‌పోర్ట్ మాత్రమే తీసుకొని హోటల్‌లో ఉన్న కమోడ్‌లో డిస్పోజ్ చేసింది. అప్పుడు పాస్‌పోర్ట్ లేకపోవడంతో బాలి ట్రిప్ క్యాన్సిల్ అయింది. సో, ఇక్కడ సియా మొదటి లక్ష్యం నెరవేరింది. తన నెక్స్ట్ ప్లాన్ కేతన్‌ను ఇండియాలోనే ఏదో ఒక చోట నిర్మానుష్యమైన ప్రదేశంలో చంపి పడేయడం. కేతన్‌కు ఒక బలహీనత ఉంది. కేతన్‌కి ఏదైనా ఎత్తు ప్రదేశాలన్నా లేదా హైట్స్ అన్నా చాలా భయం. దీనినే సియా తన ఆయుధంగా మలుచుకుంది. ఆమె మే 31న లోహాగఢ్ కోటకి వెళ్లి రెక్కి నిర్వహించింది. అక్కడ ఏ పాయింట్ నుంచి కిందికి తోసేస్తే కాలు జారి కింద పడిపోయాడని అందరిని ఈజీగా నమ్మించొచ్చు అని ప్లాన్ చేసింది. ఆపై జూన్ 14న కేతన్‌ను అక్కడికి తీసుకెళ్ళింది. కేతన్ ఒక ఎడ్జ్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు వెనుక నుండి గట్టిగా ఆ లోయలోకి నెట్టేసింది. కానీ అదృష్టవశాత్తు అతను ఏదో ఒక చెట్టు పొదలో చిక్కుకొని బ్రతికి బట్టకట్టి పైకి వచ్చేశాడు. పైకి వచ్చిన కేతన్ సియాని అడిగాడు, ఎందుకు లోయలో తోసేశావని. కానీ ఆమె ఏమాత్రం కంగారు పడకుండా పక్కన పాముంది, పాము నుంచి నిన్ను కాపాడే క్రమంలో తోసేశానని చెప్పింది. అమాయకుడైన కేతన్ ఆమె మాటలు నిజమే అని నమ్మాడు. జూన్ 20న సియా బర్త్‌డే. ఆమె బర్త్‌డే కోసం కేతన్ మహాబలేశ్వరంలో 40 రూమ్స్ బుక్ చేసి గ్రాండ్ పార్టీ ప్లాన్ చేశాడు. కానీ జూన్ 18నే సియా తన ప్రీ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఆ ఆ కోట పైన జరుపుకోవాలని పట్టుబట్టింది. ఆ రోజు మార్నింగ్ సియా, చేతన్ ఒక కేఫ్‌లో కూర్చొని లాస్ట్‌గా ప్లాన్ చేశారు. ఈరోజు కేతన్ ఎలాగైనా చంపేయాలని. కేతన్ తన మొబైల్ ఫోన్‌ను ఆ కేఫ్‌లోనే వదిలేసి ఎవరైనా కాల్ చేస్తే తను షాప్‌లోనే ఉన్నానని చెప్పమని అక్కడున్న స్టాఫ్‌కి ఆదేశించాడు. మధ్యాహ్నం సియా అండ్ కేతన్ ఆ కోటపై ఉండగా చేతన్ ఒక హుడీ వేసుకొని తన ముఖం కవర్ చేసుకొని వాళ్ళిద్దరిని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాడు. సుమారు ఒక 10:30 సమయంలో సియా అండ్ చేతన్ వాళ్ళిద్దరూ కలిసి కేతన్‌ని ఆ లోయలోకి గట్టిగా నెట్టేశారు. ఈసారి కేతన్‌కి అదృష్టం కలిసి రాలేదు. ఈసారి తను ప్రాణాలతో పైకి రాలేదు. పైకి తోసేసిన కొద్ది నిమిషాలకే తన ప్రాణాలు కోల్పోయాడు. 15 నిమిషాల వ్యవధిలోనే, అంటే సుమారు ఒక 10:45 ఆ సమయంలో సియా వాళ్ళ మదర్ కేతన్ ఫ్యామిలీకి కాల్ చేసి కేతన్ లోయలో పడిపోయాడు అని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇక్కడ. కేతన్ చనిపోయాడు. పోలీసులు అక్కడికొచ్చారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. 35-40 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నా కూడా ఒక పర్సన్ హుడీ వేసుకొని తిరగడం పోలీసులకు అనుమానాన్ని రేకెత్తించింది. సీసీటీవీ ఫుటేజ్‌లో చెక్ చేస్తే ఆ హుడీ పర్సన్ చేతన్, కేతన్ వాళ్ళ కార్‌ని ఫాలో అవ్వడం రికార్డ్ అయింది.
అతని కాల్ డేటా రికార్డ్స్ తీయగా అంటే సీడీఆర్ తీయగా అతనికి సియాకు మధ్య 2004 కాల్స్ ఉన్నాయని బయటపడింది. "నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు" అంటూ పెట్టిన డ్రామా స్టోరీలు పోలీసులకు ఇంకో అనుమానాన్ని రేకెత్తించాయి. చివరికి పోలీసులు చేతన్‌ని కస్టడీలోకి తీసుకొని ఇంటరాగేషన్ చేయగా అతను సియా పేరు చెప్పాడు. దీంతో కేతన్ మర్డర్ వెనుక ఉన్న కుట్ర బయటపడింది. ఈ కేసు మనకి 2005లో జరిగిన మేఘాలయ హనీమూన్ ఉంది. రాజా రఘువంశీ ఉదంతాన్ని గుర్తు తెస్తుంది. అక్కడ కూడా ఇలాగే సోనం అనే భార్య తన ప్రియుడితో కలిసి భర్తను లోయలోకి తోసి చంపేసింది. కానీ ఇక్కడ అందరి మైండ్స్‌లో రేజ్ అయ్యే ఒక క్వెషన్ ఏంటంటే, పెళ్లి ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని ఇంట్లో చెప్తే పెళ్లి క్యాన్సెల్ చేసేవాళ్ళు కదా! అనవసరంగా నిండు ప్రాణాలు తీయడం ఎందుకు? నేరం ఎంత పక్కాగా ప్లాన్ చేసినా నేరస్తులు ఎప్పుడో ఒకప్పుడు దొరకాల్సిందే. కానీ దొరకడం కొంచెం లేట్ అవ్వచ్చు. ఇక్కడ ఈ కేతన్ కేసులో ఆ హుడీ అండ్ కాల్స్ డేటా పోలీసులకు మెయిన్ క్లూగా మారింది. స్వార్థం కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న సియా అండ్ చేతన్ ఇప్పుడు జైల్లో కూర్చొని లెక్క పెడుతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే కేవలం చట్టంలో మార్పులు మాత్రమే కాదు, సామాజిక అవగాహన కూడా చాలా ముఖ్యం.